నాగార్జున గారు చెప్పండి, ఓవరాల్గా ఈ పరిణామ క్రమం అంతా కూడా ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడినట్టుగా తెలుగుదేశంలో ఇంకెవరు మాట్లాడలేదా? అంతకుముందు జరిగిన ఘటనప్పుడు వాళ్ళంతా ఏ స్థాయిలో దూషణలకు దిగారు, అయినప్పుడు కూడా ఎవరిని మనం సమర్థించక్కర్లా. ఈవెన్ అంబటి రాంబాబు గారే ఓపెన్గా ఎస్ అది నేను మాట్లాడి ఉండాల్సింది కాదు అని చాలా విజ్ఞతతోటి ఉందాగా చెప్పారు. ఆ పరిస్థితి ఎప్పుడైనా తెలుగుదేశం చేశారా? అయినప్పుడు కూడా ఇన్ని గంటల సేపు దాడులు జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుంటే ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజు ఉందని జగన్ గారు చెప్పిన మాటని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితే కదా. తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరుని అరాచక ప్రదేశ్ అనేటువంటి పేరు మార్చాలి అనేటువంటి పరిస్థితికి నిన్నటి సంఘటన చూస్తే తెలుస్తుందండి. అది ఆటవిక రాజ్యం అంటారా, జంగిల్ రాజ్యం అంటారా, ఏమంటారా అనేది మనం తీసి పట్టున పెడితే పోలీసులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి కట్టుగా అంబటి రాంబాబు గారిని హత్య చేయాలి అని డిసైడ్ అయిపోయి మరి ఈ ప్రక్రియ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేయడము, అదేవిధంగా బొత్స గారు చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి ఫోన్ చేస్తే మొదట్లో ఎత్తకపోవడం, ఎస్పీ వకుల్ జిందాలు 100% అంబటి రాంబాబు గారికి చేసేటువంటి ఈ హత్యా ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రభుత్వాలకు సహకరించారు. ఇది స్టేట్ ఫ్యాక్షనిజం, దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంత స్పష్టంగా చెప్తున్నానంటే ఇది అంబటి రాంబాబు గారి పైన పిల్లి మాణిక్యాలరావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన చేసినటువంటి ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ని పిల్లి మాణిక్యాలరావు గారు ఈ కంప్లైంట్ని నేరుగా వకూల్ జిందల్కి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? వకూల్ జిందల్ గారికి 4 గంటల 10 నిమిషాలకి ఇచ్చారు. అంటే 4 గంటల 10 నిమిషాలకి వకూల్ జిందల్ గారు గుంటూరు ఎస్పీ ఆఫీస్లో ఉన్నారు. అంటే 4 గంటలకే వీరు బయటకు వచ్చి పిల్లి మాణిక్యాలరావు గారు ఏం చెప్పారు, 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అంబటి రాంబాబు గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతాం, ఆయన గుంటూరులో తిరగనేమని ఎస్పీ ఆఫీస్ ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే వకూల్ జిందల్ గారితో మాట్లాడిన తర్వాతే పిల్లి మాణిక్యాలరావు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే సుమారుగా 3000 మందికి పైగా అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులేసి వారి ఇంటిని తగలబెట్టి, ఒక్క అంబటి రాంబాబు గారిని మాత్రమే కాదండో మీరు మర్చిపోకండి, ఒక ముస్లిం మహిళైనటువంటి నూరి ఫాతిమా గారు కూడా అంబటి రాంబాబు గారితో పాటు సుమారుగా 7 గంటల పాటు అదే ఇంట్లో బందీఖానా అయి ఉన్నారు. 3000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, దాంట్లో బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ కూడా వచ్చి పెట్రోల్ బాంబులేసి ఇంటికి నిప్పంటించి, రాంబాబు గారికి ఆ కారుకి నిప్పంటించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కార్లు, రాంబాబు గారి కార్లు, ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల కార్లు కూడా ధ్వంసం చేశారు. దీనికి ముందు ఎక్కడికి ఎవరు వెళ్ళారు? నేరుగా ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు వెళ్ళారు. గల్లా మాధవి గారి భర్త నేరుగా రాంబాబు గారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి రాంబాబు గారిని హత్య చేయడానికి ప్రయత్నించారు. దాంట్లో ఎటువంటి ప్రశ్నకు ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్న లేదు. ఆయన్ని హత్య చేయడం అని 100% అని అక్కడికి వెళ్ళారు. మీకు ఒక విషయం చెప్తా వినండి సార్. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేరుగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి, మీరు అంబటి రాంబాబు గారిని అరెస్టు చేయకపోతే ఇక్కడ పెట్రోల్ బాంబులేసి ఆయన్ని సజీవంగానే మేము కాల్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా డిఎస్పీ గారు, అక్కడ ఉన్న వాళ్ళు ఫైర్ ఇంజిన్ తీసుకురాలేదా అండి? మీరు టియర్ గ్యాస్ ప్రయోగించి 3000 మందిని చెదరగొట్టలేరా? మీరు అక్కడ లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ తీసుకురాలేరా? ఎమోషనల్ అవుతున్నాను, మీరు తప్పుగా అనుకోకండి. తాడిపత్రిలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ తాడిపత్రిలో ఇన్సిడెంట్ నేను అనలేదు సార్. ఆగండి సార్, మీరు సార్ మేము అనలేదు సార్. మా ప్రాణాలకు ప్రమాదం ఉందంటే మేమెందుకు మాట్లాడతాం? మీరు భలేకున్నారు సార్. మా ప్రాణాలకు ప్రమాదం ఉంటే మేమెందుకు మాట్లాడతాం సార్? మీకు దండం పెడతా. మమ్మల్ని చంపేస్తున్నారు సార్. ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులు లేవు సార్, మానవతా హక్కులు లేవు సార్. చూస్తూ ఉంటారు సార్ టీవీ. నాగార్జున యాదవ్ ఏదైనా మాట్లాడితే బయటికి రాగానే హతమార్చాడని తెలుగుదేశం పార్టీ గూండాలు ధైర్యంగా ఉంటే మేము ఎక్కడ మాట్లాడతాం సార్? మీరు భలేగున్నారే, మమ్మల్ని చంపుతున్నారు సార్ అని మేము చెప్తుంటే. తాడిపత్రిలో ఒక ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో తాడిపత్రికి సంబంధించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఆ ఉప ఎన్నికల దగ్గరికి పోతే, ఆ ఎన్నిక దగ్గరికి వెళ్తే, మున్సిపల్ ఎన్నిక దగ్గరికి పోతే గొడవ జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా తాడిపత్రి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని మా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు సార్. మా దరిద్రం అట్టుంది మా గవర్నమెంట్లో.
తెలుగుదేశం పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు జరగకూడదని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యేని మమ్మల్ని మేమే మా పోలీసులతో మేము అవుట్సోర్స్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆ రోజుల్లో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అంబటి రాంబాబు గారి ఇంట్లోకి వచ్చి వారి భర్త నేరుగా ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి అనిల్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని నేరుగా రాడ్డులతో వారి తలకాయ పగలగొట్టినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం సార్. ఏదన్నా నోరు తెరిచి మాట్లాడితే మమ్మల్ని బతకనిస్తారు సార్. బీసీలని కాపుల్ని ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనలో మమ్మల్ని చంపుతున్నారు సార్ మమ్మల్ని అని చెప్తా ఉంటే మీరేమి అభ్యంసం ఏం మాట్లాడద్దంటారు. మాట్లాడే పరిస్థితి లేదేడా. ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులు లేవు, రాజ్యాంగబద్ధంగా మాకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఇక్కడ ఏమి లేవు. మమ్మల్ని చంపుతున్నారు సార్. స్టేజ్ ఫ్యాక్షనిజం సార్ అని అంటే గుంటూరుని భయభ్రాంతులకు గురి చేస్తూ అసలుకి బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు మహాప్రభు అని కుటుంబ సభ్యులు ఆపినటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రజలకు వచ్చేది సార్. ఇది ప్రీ ప్లాన్డ్. మళ్ళీ మరొక టైం లేదు. కేంద్ర మంత్రి అదే మాట్లాడాడు, ఎమ్మెల్యే గారు అదే మాట్లాడారు, గుంటూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు అదే మాట్లాడారు, అనిత గారు అదే మాట్లాడారు. ప్రీ ప్లాన్డ్, దాంట్లో మరి డౌట్ లేదు. ఎందుకు ప్రీ ప్లాన్డ్ అంటే టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ విషయంలో వారు ఇరిక్కిపోయారు, దాన్ని డైవర్ట్ చేయాలా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఇన్ ద కేస్ ఆఫ్ చీటింగ్ అండ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని 28/1/2026 విశాఖపట్నం కోర్టులో ఈడీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సుమారుగా 32 కోట్ల రూపాయల ఆస్తులను మేము ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర జప్తు చేశామని కోర్టులో ఛార్జ్ షీట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది. ఇవన్నీ వచ్చిన తర్వాత డైవర్ట్ చేయాలి. అంబటి రాంబాబు గారిని హత్య చేస్తే దీని గురించి ఎవరు మాట్లాడరని ఒక ప్రీ ప్లాన్డ్గా దీనికి కర్త కర్మ క్రియ 100% నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎస్పీ వకుల్ జిందల్ గారు, స్థానికంగా డిఎస్పీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయినటువంటి మరుక్షణం వీరందరిపైన ఖచ్చితంగా హత్యాయత్నం కేసు బుక్ చేస్తాం, క్రిమినల్ అఫెన్స్ వాళ్ళ మీద చేస్తాం. వకుల్ జిందల్ గారి దగ్గరికి హోంమంత్రిగా పనిచేసినటువంటి ఎస్సీ నాయకురాలు సుచరిత గారు, ఎంపీగా పనిచేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్తే నేను ఇక్కడ లేను అని అబద్ధం చెప్పించి వారిని ఇంటి బయట నుంచోబెట్టారే వకుల్ జిందల్ గారు. మీరు 4 గంటల 10 నిమిషాల దాకా మీరు గుంటూరులో ఉండి రాంబాబు గారి పైన హత్యాయత్నం జరుగుతుందని తెలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? సీన్ ఆఫ్ ద అఫెన్స్ లో మీరు ఉండాల్సింది కదా. ఎందుకు సీన్ ఆఫ్ ద అఫెన్స్ అక్కడ జరుగుతుంది, హత్య జరుగుతుందని తెలిసి అక్కడి నుంచి వకుల్ జిందల్ గారు ఎస్కేప్ అయ్యారనేటువంటి ఆయన మాటల్లో వినబడుతుంది. ఈరోజు మేము చాలా చెప్తున్నాం సార్, మమ్మల్ని బతకనీరు. మీరు మరొక మాట కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టకపోతే, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయకపోతే మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బతకనీరు. నాగార్జున యాదవ్ పోతేనో, అంబటి రాంబాబు పోతేనో, మా నోట్లో నుంచి మాటలు తూటాలు రాకపోతేనో ఆగిపోతారని కాదు. మేము లేకపోయినా 100 అంబటి రాంబాబులు పుడతారు, 100 నాగార్జున యాదవ్లు పుడతారు. ఖచ్చితంగా దీని మీద ప్రశ్నిస్తాం. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకటే చిన్న వినిపిస్తున్నాం. ఈరోజు ఎవరెవరు అక్కడికి దాడికి వెళ్ళారో వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ వీడియో ఫుటేజ్ రికార్డ్ అయింది. రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీకు ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు మీకు నయా పైసా ఉపయోగం చేయాల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమాత్రం ఆర్థిక సామాజిక ప్రయోజనాలు మీకు చేకూర్చలా. కేవలం మిమ్మల్ని రెచ్చగొల్టి ఉసిగొల్పి ఆయనకి సంబంధించినటువంటి ఈడీ కేసుని, ఆయన ఇచ్చినటువంటి టీటీడీ నెయ్యి సంబంధించినటువంటి విషయాలని డైవర్ట్ చేయడానికి మిమ్మల్ని పావుల్లాగా వాడుకుంటున్నారు. మీ చేత పెట్రోల్ బాంబులు వేపించాడు. రేపొద్దు అధికారంకి వచ్చిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులే జైలుకి వెళ్ళి బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిమ్మల్ని కాపాడడానికి ఎవరూ రారు. దయచేసి వారి కార్యక్రమంలో మీరు బలిపశువు కావద్దు. నేను ఈరోజు అడుగుతున్నా, గవర్నమెంట్ మారిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళిపోతారు. ఎస్పీ వకుల్ జిందల్ గారు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏదో పోస్టింగ్ కోసం పోతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీకు మళ్ళీ చెప్తున్నాం, మీరు నారా లోకేష్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమంలో మీరు భాగం పంచుకోవద్దు. మీరు చేసింది నిజంగా ఘోరమైనటువంటి పాపం. మీరు గల్లా మాధవి గారు చెప్పారని, లేకపోతే వారి భర్త చెప్పారని అత్యంత దారుణంగా ఒకరి ఇంట్లోకి వెళ్ళి లోపల మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వారిపైన పెట్రోల్ బాంబులు వేసి వారిని హతమార్చాలని చూడడం భారతదేశంలో ఏ రోజు కూడా ఇటువంటి వైఖరి జరగలా.
రాజకీయాలకు పుట్టినిల్లుగా ఉండి రాజకీయ విప్లవానికి పేరొందినటువంటి చైతన్యవంతమైనటువంటి గుంటూరు జిల్లాలో, గుంటూరు పట్టణంలో ఇటువంటి దారుణమైనటువంటి మారణకాండ జరిగిద్దని నేను ఊహించలేదు. నిజంగా ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో ఆయనకి ఇంకా నోకలు మిగిలి ఉన్నాయి కాబట్టి సార్ వజ్రవాహనం మీద దాడి చేశారు సార్. అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి వజ్రవాహనాన్ని తీసుకెళ్తే కోడిగుడ్డులు టమాటాలతో వజ్రవాహనం మీద దాడి చేశారు. ఇక పోలీసులు దండం పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వజ్రవాహనాన్ని కూడా దహనం చేయకండి, మా మీద పెట్రోల్ బాంబు వేయకండి అని దండం పెట్టి పోలీసులు అడుక్కుంటే చివరికి పోలీసుల్ని వారిని వదిలేశారు సార్. ఇటువంటి మారణకాండ మీరు చూడలేరు. మీరేదో కల్తీ అని చెప్తున్నారు కాబట్టి మీకు ఒక వీడియో ప్లే చేస్తాను సార్. తెలుగుదేశం పార్టీ అధినేత ఏమన్నాడో, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావో నాకు తెలియదు. నువ్వు లండన్ లో ఉన్నా ఇక్కడ విధ్వంసం మాత్రం మానలేదు. నువ్వు నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధి ఒక్కర బుద్ధి. నీ పుట్టకే ఒక తప్పుడి పుట్టక అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే మాకు ఇటు దాడులు సార్, ఇలా దాడులు చేసేటువంటి సంస్కృతి మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించలేదు సార్. ఇంకొకటి నారా లోకేష్ గారు ఏమన్నారు చూడండి. మరి బూతులు అయితే పెట్టమాకండి. సైకో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మిమ్మల్ని చేయమని? జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళి నేను మాట్లాడడం కూడా మాట్లాడాడు. పదాలు ఏమైనా ఉంటే వాడు మాట్లాడు. ఇప్పుడు మీరేమో బూతులు ప్లే చేయొద్దని చెప్తారు. బూతులు ప్లే చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అసలు ఈ మహిళ ఎందుకు ఈ గొడవ ఏమో ప్రవోక్ చేసింది? ఈ మహిళ అంబటి రాంబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడితే దానికి తిరుగు సమాధానం ఇస్తూ అంబటి రాంబాబు గారు అయ్యే మాటలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన రాంగ్ మెసేజ్ సమాజానికి వెళ్ళకూడదని మళ్ళీ ఇమీడియట్గా ఇంటికి రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫర్ ద మూమెంట్లో నేను అటువంటి వ్యాఖ్యలు చేశాను, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని ఆపాదించేటువంటి కార్యక్రమం చేయొద్దు, నేను ఫర్ ద మూమెంట్లో చేశాను, అయినా కూడా నా స్థాయి వ్యక్తులు ఈ వయసులో నేను అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా మంచి పద్ధతి కాదు అని ఆ ఇబ్బందులు లేకపోతే ఆ డిస్కషన్ రాకుండా విషయాన్ని క్లియర్ చేశాడు. కొంత జ్ఞానము కొంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈ విషయాన్ని అంతటితో ఆపేయాలి. కానీ రాంబాబు గారు దొరికారు కదా. ఒక కాపు నాయకుడు, ఒక వాయిస్ ఉన్నటువంటి నాయకుడిని కానీ మనం హంతమొందిస్తే తద్వారా దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరగకుండా ఆగిపోతాయనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక ప్రీ ప్లాన్డ్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ అంబటి రాంబాబు గారి పట్ల ఉన్నటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఖచ్చితంగా రాంబాబు గారిని హత్య చేయడానికి ఇటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు ఆయన అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి మరి ఎక్కడ పెట్టారు అనేటువంటి వ్యవహారాలు ఈ రోజు కూడా తెలియట్లేదు. కంప్లైంట్ దారుడెవడు? ఆల్రెడీ ఒక ఎస్ఐ గారే కంప్లైంట్ చేశారు. ఎస్ఐ గారు కంప్లైంట్ చేసేటప్పుడు చాలా కేటగిరీగా అతను కారులో నుండి దిగలేదు, కారులో నుండి దిగడానికి ప్రయత్నం చేస్తూ నన్ను నెడితే నాకు దానికి కారు డోర్ నెడితే ఆయనకి దెబ్బ తగిలింది, నన్ను దెబ్బ తెరిచారు కాబట్టి ఆయన్ని విధుల్లో నిర్వహించారు కూడా ఆయనకి బెయిలబుల్ రాకుండా ఉండడానికి ఇటువంటి కేసులు పెట్టారు. సరే, మీరు అన్ని జరుగుతున్నట్టు మీకు నచ్చినట్టు చేస్తారు కాబట్టి నాకు తర్వాత ఇచ్చే అవకాశంలో పయ్యవల కేశవ గారు రాంబాబు గారి కారు మీద కర్రలతో కొట్టడం, ఆయన ఇబ్బంది పడటం, ఇవన్నీ మరి అవి కూడా కేసులు పెట్టాలి కదా. అసలు ఫ్లెక్సీలు పెట్టడమే పెద్ద కేసు కదా, ఆ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టడమే పెద్ద కేసు కదా. అరే అసలు మీరేం సార్, మీకు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మా బాధ ఏం అర్థం కావట్లా. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పిల్లి మాణిక్యాలరావు గారు నేరుగా ఎస్పీకే ఇచ్చారు. ఎస్పీ గారికి ఇచ్చినటువంటి పత్రంలో ఇదిగో అట్టనే ఉంది. ఈయన ఎస్ఐ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా సేమ్ టీడీపీ వారు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని దించడానికి రాంబాబు గారు పోయారు అనేది ఈయన కూడా చెప్తున్నాడు. ఎవరు? సిఐ ఎస్ఐ రామకృష్ణ గారు. పిల్లి మాణిక్యాలరావు గారు కూడా అదే చెప్తున్నారు, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని. మీరు భలేగా ఉన్నారు సార్, ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు నన్ను ఏముండదు, మీకు మా పరిస్థితులు ఇక్కడ మామూలుగా లేదు. ఏదో ప్రజాస్వామ్యంలో తప్పకుండా మేము మాట్లాడాలి కాబట్టి, మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా మా గొంతును వినిపించాలి కాబట్టి, ఒక్కరు పోయినా నలుగురు మాట్లాడతాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. కానీ మీరు అంత అవకాశాలు ఉంటే జరిగేదా? మామూలుగా ఒక ఛాలెంజింగ్ వ్యక్తి అయి ఉంటే వకుల్ జిందల్ గారు నేరుగా ఆయన ఇంటికాడి, వకుల్ జిందల్ ఇంటికాడి నుంచి అంబటి రాంబాబు గారి ఇంటికాడికి 2 కిలోమీటర్ల దూరం ఉండదు.
నేరుగా ఎస్పీ గారు వచ్చి కూర్చుంటే 2 నిమిషాలు క్లియర్ చేయొచ్చు 3,000 మందిని, ఏదైనా పెద్ద కథ. డిఎస్పీ గారు ఏం చెప్పారో తెలుసా సార్? ఆంధ్రజ్యోతిలో మాట్లాడితే అక్కడ డిఎస్పీ గారు ఏం లేదు సార్, ఏముంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని తిట్టారు కాబట్టి వీళ్ళు వస్తారు కొడతారు, దాంట్లో మనం ఏం చేయలేము, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చెప్పాము వెళ్ళిపోమని, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి చేస్తామని చెప్పారు వాళ్ళు. మీరు భలేగా ఉన్నారు సార్ దాంట్లో. మీరు అది చూడండి సార్, మీరు ప్లే చేస్తున్నారు కదా, సుచరిత గారు మాజీ మంత్రి, అవును, ఆవిడ బాసు ఆ వకుల్ జిందల్ గారికి ఇంతకు ముందు. తీరిగా వచ్చిన తర్వాత రాంబాబు గారు చనిపోతే తీరిగా వస్తే అప్పుడు వచ్చి తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేద్దామని అనుకున్నారు. జిల్లా ఎస్పీకి ఏం పని అండి? రాష్ట్రం జిల్లాలో లేకుండా ఎడిపోతారు జిల్లా ఎస్పీ హెడ్ క్వార్టర్ మళ్ళీ ఇక్కడ ఎక్కడికి పోయారు? అంటే సాటర్డే అదే సార్, మనం ఏం చెప్తాం, ఇప్పుడు లోపలే ఉన్నారంటే ఇంకో కేసు పెడతారు మా మీద విషప్రచారం అంటున్నారు. ఆయన లోపలే ఉన్నారో అందరికి తెలుసు. కాదు, అప్పుడు మన మీ పార్టీ నాయకులు అంటే విన్నా నేను, లోపలే ఉన్నారు కదా ఎందుకు ఇవ్వట్లేదని. అదే సార్, రాష్ట్రంలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎక్కడికైనా విచారణకు పోతే, ఎక్కడైనా పర్యటనకు పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వారందరూ మీకేందంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిద్ది అంటున్నారు. మరి ఎస్పీ గారికి తెలియదా శాంతి భద్రతలకు విఘాతం కలిగిద్ది, రాంబాబు గారిని హత్య చేయడానికి తెలుగుదేశం పార్టీ వారు ప్రయత్నిస్తున్నారని? సరే, రాంబాబు గారు ఏదో ఒక పదం వాడారు కాబట్టి రాంబాబు గారిని కొట్టడానికి వెళ్ళారు అని అంటారు. విడుదల రజనీ గారు మహిళ కదా, ఆవిడేం మాట్లాడారు? ఆవిడని ఎందుకు కొట్టడానికి పోయారు? విడుదల రజనీ గారు మహిళే కదా, ఆవిడని ఎందుకు కొట్టడానికి పోయారు? ఆవిడ మీద ఎందుకు దాడి చేశారు? ఆవిడ కారుని ఎందుకు ఆపారు? ఆ కారు మీద ఎందుకు దాడి చేశారు? బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఏదో పాప పరిహార హోమం చేయాలా, సిన్ని కడిగేయాలి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాన్ని వారింటి దగ్గర వారు చేశారు, ఆయన ఎందుకు కొట్టడానికి పోయారు? ఆ తర్వాత ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొవ్వూరులో వారింటిని అసలు కారులు అయితే తిప్పవతలేశారు, వారిని ఎందుకు కొట్టడానికి పోయారు? ఎంతమంది, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. పోలీసులు కాదు, చంద్రబాబు గారు ఇంత దారుణంగా ఆయన గవర్నమెంట్ ఎంత అధ్వానంగా మారిపోవడం అంటే ఇక ఆయనకి అప్రదిష్ట కదా. ఈ వయసులో ఆయన అప్రదిష్ట మూట కట్టుకుని ఏం చేస్తారో అర్థం కావట్లా. ఒకవేళ నిజంగానే అందరూ అంటున్నట్టు లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంటే లోకేష్ గారు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనదే కదా. అంటే కంట్రోల్ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్తున్నారని జనం అనుకోరా? తప్పు ఎవరు జరిగినా తప్పే, తప్పుని ఖండించండి, తప్పు మీద ఎవరు చర్య తీసుకోండి. లోకేష్ గారి పాలన ఏమంటారు? ఏం తెలియట్లేదండి, లోకేష్ గారు చేస్తున్నారు. సార్ మీకు విషయం చెప్తాను సార్, ఈ రోజు సార్ ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి, ఓ బ్రేక్ తీసుకోండి. నాగార్జున కంప్లీట్ చేయి సార్. ఒకటి సింపుల్ క్లియర్ సార్, తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ వారి కార్యకర్తల్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కూడా పోయింది. ఓకే, ఎప్పుడైతే నారా లోకేష్ గారు తమకున్నటువంటి రాజకీయ అవసరాల మేరకు తెలుగుదేశం పార్టీ వారిని రెచ్చగొట్టారో, ఆ రెచ్చగొట్టినటువంటి దాంట్లోనే, ఆ ఉసిగొలిపేటి కార్యక్రమంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక హెరోజినేషన్ స్టేట్ లో ఉన్నారు, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పోలీసులు కొడుతున్నారు సార్ అక్కడ, అంటే మీరు భలేగా ఉన్నారు. పోలీసులు నమస్కారం పెడుతున్నారు, అయ్యా మహాప్రభు వెళ్ళిపోండి అయ్యా అని నమస్కారం పెడుతుంటే మీరు భలే. వారికి అయిపోయింది, వారిని ఒక ఎలోజినేషన్ స్టేట్ లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని వాడుకుంటున్నారు. కాబట్టి ఏం లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, ఈ రోజు నేను ఏదైనా తప్పు మాట్లాడాను, నన్ను డిస్కషన్ అయిపోగానే నాకు పాయింట్స్ వస్తాయి, అబ్బాయి నువ్వు తప్పు మాట్లాడావు, ఇటుగా మాట్లాడద్దు అంటారు, రెండోసారి నన్ను పిలిచి తిడతారు. ఇటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు, అయిపోయింది. ఎప్పుడైతే ఆయన నా మీద 12 కేసులు ఉన్నాయి, నీ మీద 15 కేసులు ఉంటేనే నువ్వు ఏదైనా పదవికి అర్జుడు అని అంటే వాళ్ళు కేసుల కోసం కొడుతున్నారు. మరి వాళ్ళ కేసులు వాళ్ళకి మార్కు షీట్లో అయిపోయినాయి, ఎన్ని కేసులు ఉంటే అన్ని మార్కులు.